హాయ్ అండి. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు హౌస్లో ఏం జరుగుతుందని దాని గురించి కొద్దిగా ఒక 5 to 8 మినిట్స్లలో అయిపోచేద్దామని అనుకుంటున్నాను. వీడియో ఏంది లెంతీగా అయితే చేయను, కాకపోతే చూడండి. ఎవరిది తప్పు ఎవరిది రాంగు అంటే హౌస్లో కొన్ని గొడవలు జరిగినాయి కదా, ఆ గొడవల గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా హౌస్లో కొన్ని టాస్కులు జరిగినాయి, ఆ టాస్కులలో ఏ టీం విన్ అయిందనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తారు, ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. ఇప్పుడు పొద్దున లేవగానే ఈ తనుజకి ఏమంట రేషన్ మేనేజర్ అయిందో కానీ, రేషన్ మేనేజర్ అయిన కానించి ఇప్పటి వరకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అవును, ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర కూడా మిస్టేక్ ఉంది, తనుజ దగ్గర కూడా. తనుజ ఏంటంటే అందరికీ సమపాల్లో రావాలనే స్ట్రిక్ట్నెస్ తోటి తనుజ కొంచెం కండిషన్గా మాట్లాడడం వల్ల ఆడ వాళ్ళకి తప్పుగా పోర్ట్రేట్ అవుతుందని అర్థమవుతుంది. తను ఎందుకు అందరికి సమానంగా చూసుకోవాలి, అందరు సమానంగా చూసుకోవాలి ఉద్దేశంతో ఇప్పుడు చూసుకోపోయారు అనుకో. గౌరవాలు అంటాడు, టీ కాఫీ అందరు టీ తాగుతారు, నా టీ పౌడర్ ఎక్కడ పోయింది. అందరు కాఫీ తాగుతారు, కాఫీ పౌడర్ ఎక్కడ పోయింది. అందరు ఏది పాలు తాగుతారు, నా చక్కెర ఎక్కడ పోయింది, పాలు ఎక్కడ పోయింది. ఇట్లాంటి అన్నిటిని పాయింట్అవుట్ చేసేసి ఆ అమ్మాయిని మీద రుద్దడం వల్ల ఆ అమ్మాయి బాగా ఏమంటారు తలలోకి ఎక్కించుకొని మైండ్ అంతా ఆ అమ్మాయి ఖరాబ్ చేసుకోవడం, డిస్టర్బ్ అవ్వడం ఇలాంటివి అనేది కనబడుతుంది అక్కడ. ఎందుకంటే లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎందుకంటే వన్ సైడ్ ఆలోచించి తను చేయింది ఇంత మాడుమొక వేసుకొని ఇట్లా అందరి మీద కసురుకుంటుంది అనుకుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ ఏంటంటే లైవ్లో ఆమెను విసిగిస్తూనే ఉంటారు, ఏదో ఒకటి అడిగి విసిగిస్తూనే ఉంటారు. ఆడ గొడవలు జరిగినాయి. శ్రీజ తనుజ ఇద్దరికి గొడవ కాలేదు, కోల్డ్ వార్ నడుతుంది. ఇక్కడ కోల్డ్ వార్లో తనుజ రైటా శ్రీజ రైటా అని చూసినట్లయితే శ్రీజ వచ్చినప్పుడు కళ్యాణ్ని నామినేషన్ చేద్దాం అనుకుంది. కళ్యాణ్ నామినేషన్ చేసినప్పుడు కళ్యాణ్ని నామినేషన్ చేసి ఉంటే బాగుండు. తనుజ గురించి కూడా నేను అక్క అని పిలుస్తున్నావు కదా, నిన్ను అడిగితే నువ్వు ఇప్పుడు పుసుకుర నన్ను నేను కప్పు గెలిచాను అనుకో, అరే నీ చెల్లెని కదరా, అరే నీ అక్కని కదరా, కప్పిస్తావారా అని చెప్పేసి అడుగుతుంది అనే ఉద్దేశంతో నీతో నేను అక్క అని కూడా పిలవట్లేదు, తనుజ గారు అని అని చెప్పేసి అన్నది. అదేవిధంగా హౌస్లో నీకు సపోర్ట్నెస్ ప్రతి ఒక్కరితో సపోర్ట్నెస్ వస్తున్నది అని చెప్పింది. ఇక్కడ శ్రీజకు ఈ రోజు హౌస్లో ఉండాలన్నా కూడా సపోర్ట్నెస్సే కోరుకుంటుంది. అది సపోర్ట్నెస్ అనరా? ప్రతిదీ సపోర్ట్నెస్సే. అందుకే బిగ్ బాస్ ఇవాళ సపోర్ట్నెస్ గేమ్ పెట్టిండు, శ్రీజకు అర్థం కావాలని చెప్పేసి ప్రతిదాన్ని సపోర్ట్నెస్తోనే ఆడవని చెప్పేసి పెట్టిండు. సపోర్ట్నెస్ చేస్తలేదా, కళ్యాణ్ చేస్తలేదా, డిమాండ్ పవన్ చేస్తలేదా? డిమాండ్ పవన్ చేసినా కూడా సెల్ఫిష్ అన్నది. డిమాండ్ పవన్ ఆమెను సేవ్ చేసిండు ఒక వారం, ఆయన కూడా సెల్ఫిష్ అన్నది. ఇవాళ ఆ డిమాండ్ పవనే ఫిజికల్ టాస్క్ ఆడి ఆ అమ్మాయిని ఒక రౌండ్లో విన్నర్ చేయించాడు. అంటే అది ఏంటిది సపోర్ట్నెస్ టాస్క్ కదా. ఆ అబ్బాయి వాళ్ళతో సపోర్ట్ చేయలేదా శ్రీజకి? ఓన్లీ తనుజ ఒక్కతే సపోర్ట్నెస్ కోరుకుందా హౌజ్లో, మిగతా వాళ్ళందరికీ లేదా? ఒక్కసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ బంధుత్వాలు అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక బాండ్ పెట్టుకునే ఉన్నారు. బాండింగ్ ఎవరికి లేదో మీరే చెప్పండి. ఇక దాని గురించి ఏంటంటే ఇక్కడ కోల్డ్ వార్ జరుగుతుంది కదా, ఆమె రేషన్లో ఫుడ్ అందరికి పంచుతున్న టైంలో కర్రీ కొంచెం మిలిగింది. ఆ మిలిగిన కర్రీ కూడా పంచుదామని చెప్పేసి అందరికీ కర్రీ ఎవరికైనా కావాలా అని అన్నది. అమ్మాయి తప్పేది అక్కడ బాగా గమనించండి. తను ఏమన్నది కర్రీ ఎవరికైనా కావాలా అని అడిగితే ఆ నిఖిలు, గౌరవ్, మన సాయి వీరందరూ వచ్చేసి కర్రీ ఇట్లా అన్నీ దగ్గరికి వచ్చి వేయించుకుంటారు. శ్రీజకు దగ్గర పోయి ఏమైనా అవసరం లేదు కదా, కర్రీ ఎవరికి కావాలన్నప్పుడు ఆమెకు కావాలనుకున్నప్పుడు పోవాలి. కరే ఎవరికి అరే చూసినవా దానికి ఆమెకు ఎంత పొగరుందో చూసినవా, అరే ఈ పొగరు నాకు నచ్చలేదురా, ఈ రేషన్ మేనేజర్ అయితే ఇంత పొగరు యాటిట్యూడ్ పనికిరాదురా అని చెప్పేసి కళ్యాణ్తో చెప్తుంది శ్రీజ అన్నది అనుకుంటా. అక్కడ తనుజనే అన్న నాకు ఏది కరిందా అంటే తనుజ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉందంటే నన్నేమో కళ్యాణ్ వచ్చి అడుగుతాడు అన్నట్టు. ఆమె అడిగింది కదా నిన్ను తనుజ గారు కరిందా అని అడిగితే నువ్వు సపోర్ట్ చేయలేదు కదా అంటే నన్ను ఎప్పుడు అడిగింది అన్నాడు. నిజంగా చెప్పండి, లైవ్లో ఒక్కసారి కూడా అడిగినట్లేదు, శ్రీజ అడిగినట్లేదు. మరి బిగ్ బాస్ ఏమైనా కట్ చేసిన లైవ్లో తెలియదు కదా, శ్రీజ అయితే లైవ్లో అడిగినట్టుగా ఎక్కడ కనపడలేదు. కరి ఉందా అని అడిగితే సపోర్ట్ చేయాలంటే కరి ఉందా అని ఎవరిని అడుగుతుంది? నేను ఇప్పుడు నేనున్న తనుజ కరి ఉందా అని అడిగితే అయిపోతుంది కదా. తనుజ గారు రెస్పెక్ట్ అవసరం లేదు, తనుజ కరి ఉందా అని అడిగినా నేను చెప్పేదాన్ని కదా అని చెప్పేసి ఆమె చెప్పుకున్నది. అక్కడ తనుజ వైపులో తనుజ కరెక్టు, ఇక్కడైతే శ్రీజదే తప్పు అనిపించింది నాకైతే. వచ్చిన కాంచెల్లి తనుజకు సపోర్టింగ్, తనుజ మంచి అమ్మాయి కదరా అని కూర్చోబెట్టి ఇంజెక్షన్ చేస్తుంది, కళ్యాణ్ బుర్రలో ఇంజెక్షన్ చేస్తుంది. అల్తర్ బాండింగ్ అంతా విడగొట్టి మరి ఈ అమ్మాయి ఏం చేద్దాం అనుకుంటుంది? ఆ అబ్బాయిని నెగిటివ్ చేద్దాం అనుకుంటుందా, నెగిటివ్ కోణంలోకి తోద్దాం అనుకుంటుందా తెలియట్లేదు. ఇదైతే ఈరోజైతే పూర్తిగా కళ్యాణ్ తనుజ దగ్గర పోయి సారీ చెప్పేసి కళ్యాణ్ ఇసుకిస్తున్నాడు ప్రతిదానికి. ఎవరికి ఏది కావాలన్నా కళ్యాణ్ రేషన్ మేనేజర్ ఆమె తింటే కూడా రేషన్ మేనేజర్ అంటూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు, పదే విసిగిస్తూ ఉంటాడు తనుజని. పాప అమ్మాయి కూడా తినాలి కదా, ఫుడ్ తింటున్న టైంలో కూడా రేషన్ మేనేజర్ మాధురి కంట పెరుగు కావాలంటే మాధురి అనుకుంటుంది కదా. ఈయన ఎవరో మరి ప్రతిసారి విసిగిస్తాడు. అమ్మాయి ఇందాక ఏడుస్తుండే హౌస్లో కూర్చొని లైవ్లో ఏడుతుంది నాకు కనిపించింది. అప్పుడు కళ్యాణ్ వచ్చి సారీ చెప్పేసి ఇంకోసారి విసిగించాను రా, నేను చేయను రా, అది అని చెప్పేసి చెప్తున్నాడు.
ఎవరైనా ఏ రేషన్ మేనేజర్ అయినా కూడా ఇంతకు ఇసుకించలేదు. ఈ రేషన్ మేనేజర్ అయినందుకు దొంగతనాలు చేశారు, కాఫీ పౌడర్లు, టీ పౌడర్లు ఇన్ని ఇసుకిత్తంటే కూడా ఏం చేస్తుంది ఆ అమ్మాయి? మళ్ళీ ఏదైనా తక్కువైతే ఆమె మీద అరుస్తారు. ఆ భయం ఆమెకు ఉంటుంది కదా, అందుకు ఆమె అలా చేస్తుంది తప్ప ఏదో చేస్తలేదు. నెక్స్ట్ వచ్చి అలా గొడవ పక్క పెడదాం. 2 టాస్కులు జరిగినాయి లైవ్లో. ఒకటి అంటే మనకు ఒకటేమో పైన ఒక పెద్దది ఏమంటారు చెక్క దిండులాగా ఉంటుంది, ఒక థర్మకోల్ సీట్ ఉంటుంది రౌండ్గా, దాన్ని కర్ర పైన బ్యాలెన్స్ చేస్తూ పైన మొత్తం వెంట అన్ని పజిల్ ఇట్లా తిప్పుకుంటూ పజిల్ వెళ్ళాలన్నట్టు. పజిల్ ఉంటుంది, ఓపెన్ పజిల్ ఉంటుంది. ఆ ఓపెన్ పజిల్ వెళ్ళాలి, తిప్పుకుంటూ వెళ్ళేసి దాని పైన నిలబెట్టాలన్నట్టు. ఆ టాస్క్లో భరణి గారి తరపున వచ్చేసి దివ్య నిఖిత ఆడుతుంది, శ్రీజని ఆడుకుంటుంది. ఈ టాస్క్ సూపర్గా ఆడింది. ఎవరు? దివ్య నిఖిత బాగా ఆడింది. భరణి గారిని ఆ టాస్క్లో గెలిపించడం జరిగింది. నెక్స్ట్ టాస్క్ ఆడిరు. నెక్స్ట్ టాస్క్ కూడా పజిల్ లాంటిదే. దాంట్లో కూడా భరణి గారి తరపున వచ్చేసి మన రామ్ రాథోడ్ ఆడిండు. శ్రీజ తరపున ఎవరు ఆడిరు? మన పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ ఆడిండు. పవన్ కళ్యాణ్ ఆడితే పవన్ కళ్యాణ్ ఈ గేమ్ విన్ అవ్వడం జరుగుతుంది. అంటే సెకండ్ గేమ్ థర్డ్ గేమ్లో శ్రీజ విన్ అవుతుంది అన్నట్టు. అది కూడా ఏది బిగ్ బాస్ అని లోగో ఉంటుంది కింద. మళ్ళీ తర్వాత బటర్ఫ్లై సింబల్ ఉంటుంది. అది కూడా పజిల్ గేమ్ ఆడడం జరిగింది అన్నట్టు. ఆ గేమ్లో ఎవరు? శ్రీజ విన్ అవ్వడం జరుగుతుంది. అంటే శ్రీజ నిన్న టాస్కులనేమో ఒక రౌండ్లో విన్ అయింది. అప్పుడు జెండా రాలేదు. ఈ టాస్క్లో విన్ అయినందుకు ఆమెకు జెండా వచ్చింది. భరణి గారు విన్ అయినందుకు భరణి గారికి జెండా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఇంకో టాస్క్ ఆడుతారు లైవ్లో. పైపులో టాస్క్ ఆడుతారు. పైపులు నెంబర్లు ఇస్తారు. ఆ నెంబర్ల ప్రకారం పైపు ఏ కలర్ ఉందో చూసుకొని ఆ కలర్ను జోడించుకుంటే పైపులు మొత్తం వంకలకు ఉంటుంది అన్నట్టు. అది మొత్తం చివరి వరకు ఎండింగ్ చేయాలి. బిగ్ బాస్ ఇచ్చిన టీం అంటే అంకెల ప్రకారం పూర్తి చేసుకుంటూ పైపులను జోడించుకుంటూ వెళ్ళే టాస్క్ అన్నట్టు. ఆ టాస్క్లో వచ్చేసి బిగ్ బాస్ ఏం చెప్పిండు? మీ తరపున ఇంకోళ్ళు ఆడాల్సి ఉంటుందని చెప్పిండు. భరణి గారి తరపునేమో ఇమానియల్ ఆడతాడు. తర్వాత ఇక్కడ వచ్చేసేమో మన ఎవరు? కళ్యాణ్ ఆడతాడు. మళ్ళీ కూడా కళ్యాణ్ ఎందుకంటే ఆ టాస్క్ విన్ అయ్యాడు కదా అని చెప్పేసి డెమన్ పాపం ఫస్ట్ నుంచి నేను ఆడతా అంటుండే. కానీ ఇక అక్కడ విన్ అయ్యాడుగా కళ్యాణ్ గారు. మళ్ళీ ఇది మళ్ళీ ఒక ఉంటుంది కదా, ఓప్స్ ఉంటుంది కదా, అందుకే నేను కళ్యాణ్ను ఆడిపిస్తున్నారు అని చెప్పేసి కళ్యాణ్ను ఆడిపించుకోవడం జరుగుతుంది. కళ్యాణ్ టాస్క్లో కళ్యాణ్ అంటే ఆడమని చెప్తుంది. కళ్యాణ్ ఆడుతున్న టైంలో పైపులు అన్ని జోడిస్తుంటే ఒకేసారి కింద పడుతుంది. కళ్యాణ్ ఆటలో ఓడిపోతాడు. ఈ ఇమాన్యుల్ ఆ టాస్క్లో గెలవడం జరుగుతుంది. అంటే భరణి గారు గెలుస్తారు. ఇది టాస్కులు. ఈ రోజుతో అంటే నిన్నటితో వాళ్ళకి వచ్చినటువంటి ఓటింగ్ పోల్ ఎండ్ అయింది కదా. ఆ ఓటింగ్ పోల్లో చూసినట్లయితే భరణి గారు టాప్ 1లో ఓటింగ్ పడిందంట. భరణి గారు హౌస్లో ఉన్నాడని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇక్కడ శ్రీజ ఎలిమినేషన్ అయిపోయిందా అంటే శ్రీజ ఇంతవరకు ఇంకా ఎలిమినేషన్ అయిపోలేదు. వీకెండ్ దాకా ఉంచుతాడేమో అని నేను అనుకుంటా. వీకెండ్ దాకా ఉంచిన తర్వాత ఆ వీకెండ్లో ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చేసి శ్రీజను కూడా హౌస్లో ఉంచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి శ్రీజ ఉండాలా పోవాలనేది కామెంట్ చేయండి. ఇది జరుగుతుంది. గొడవలు, సంజన గొడవలు, తర్వాత శ్రీజ గొడవలు, ఆ ఫుడ్ చుట్టే అన్ని గొడవలే జరిగినాయి. ఆ గొడవల గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఇప్పుడు మనకి అన్ని పోల్లలో నేను మొత్తం అందాజ వేసి చూసిన. తనుజ వచ్చేసి టాప్ 1లో 25%. అంటే నిన్న మాత్రం కొన్ని పోల్లలో చూసినప్పుడు, అంటే టాప్ రివ్యూవర్ల పోల్లలో చూసిన, యూట్యూబ్ పోల్లలో చూసినప్పుడు మాత్రం 35% వచ్చింది. మళ్ళీ నేనేం చేసిన క్యాలిక్యులేషను మన వెబ్సైట్లోకి వెళ్ళేసి, యూట్యూబ్లోకి వెళ్ళేసి, ట్విట్టర్లోకి వెళ్ళేసి ఇవన్నీ చూసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్ చేసిన పర్సెంటేజ్ ప్రకారం తనుజకు వచ్చేసి 25% ఓటింగ్ పడుతుంది ఫస్ట్ పొజిషన్లో. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్కి వచ్చేసి 23% కళ్యాణ్కి పడుతుంది. తర్వాత సంజన ఉంది. సంజనకు వచ్చేసి 18% ఓటింగ్ పడుతుంది. రామ్ రాథోడ్కి 8% ఓటింగ్ పడుతుంది. రామ్ రాథోడ్ ఈరోజు బాగానే ఆడాడని మళ్ళీ ఏమైనా పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దాని తర్వాత వచ్చేసి డిమాన్ పవన్ ఉన్నాడు. డిమాన్ పవన్కి వచ్చేసి 8% ఓటింగ్ పడుతుంది. నిన్న మన దాకా డిమాన్ పవన్ డౌన్లో ఉన్నాడు. ఆయనకు కూడా ఇప్పుడు 8% ఓటింగ్ పడుతుంది. అదేవిధంగా గౌరవ్ ఉన్నాడు. గౌరవ్కి 6% ఓటింగు, రీతు చౌదరికి 6% ఓటింగు, మాధురికి 4% ఓటింగు, ఇలా ఓటింగ్ పడుతుంది. ఇప్పుడు ఇందులో ముగ్గురు మాత్రం సరే 1 2 3 4 అంటే 4 మెంబర్స్ మాత్రం సేఫ్ జోన్లో పెట్టుకోవచ్చు. ఏంటంటే తనుజ, కళ్యాణ్, సంజన, రామ్ రాథోడ్ వరకు సేఫ్ జోన్ పెట్టుకోవచ్చు. తర్వాత మిగతా వాళ్ళు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎవరు కాంచెలి? డెమాన్ పవను, రీతు, గౌరవ్, మాధురి వీళ్ళు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళందరి నుంచి కూడా ఈ 1 2 3 4 ఈ 4 మెంబర్స్ నుంచి ఎవరు ఎలిమినేషన్ అవుతారు అన్నది కూడా మనం చెప్పలేము. ఏ టైంలో కూడా అంటే ఏమంటారు సడన్ సర్ప్రైజ్గా ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు, షాక్ ఇచ్చే ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. ఒకవేళ డిమాండ్ పవన్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఇక షాక్ అనుకోవాలి. ఎందుకంటే అంత బాగా ఆటాడిండు. అతనికి ఈ వారం ఆ ఫిజికల్ గేమ్లలో పెట్టినటువంటి ఎఫర్ట్కే ఓట్లు పడ్డాయి. కాబట్టి నిన్న డేంజర్ జోన్లో ఉన్న వ్యక్తి ఈరోజు కొంచెం సేఫ్ జోన్లోకి వచ్చాడు. మరీ సేఫ్ అవుతాడా, ఎలిమినేషన్ అయితే తెలియదు. ఒకవేళ తన దగ్గర ఉన్నటువంటి పవర్ ఆడుతుందా, ఇంకెవరన్నా సేవ్ చేస్తుందా,
బిగ్ బాస్ టీం వాళ్ళు వాడమని చెప్తారా చెప్పరా అనేది ఇంకా టిస్ట్ ఉంది. ఆ టిస్టుల వల్ల ఎంతమంది ఎలిమినేషన్ డబల్ ఎలిమినేషన్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఈ వారం పుష్కలంగా కనబడతాయి. ఎందుకంటే ఇప్పుడు శ్రీజ అయిపోతుంది. దాని తర్వాత ఈ వచ్చినటువంటి 8 మంది ఉన్నారు కదా, 8 మంది నుంచి ఒకరు మొత్తం డబల్ ఎలిమినేషన్ అన్నట్టు డబల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మీరు ఎవరు వెళ్ళిపోవాలి హౌస్లో, ఎవరు ఉండాలనేది కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.